నడి సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. బంగాళాఖాతంలో నిలిచిపోయిన హర్షవర్ధన్ నౌక తిరిగొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం విశాఖ నుంచి అండమాన్కు 500 మందికి పైగా ప్రయాణికులతో వెళ్లిన షిప్ నడి సముద్రంలో నిలిచిపోయింది. 36 గంటల పాటు షిప్ సముద్రంలో నిలిచిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు ప్రయాణికులు. ఎట్టకేలకు పోర్టు అధికారులు స్పందించి షిప్ ను వెనక్కు తీసుకొచ్చారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దాదాపుగా రోజున్నరకు పైబడి నడి సముద్రంలో సాంకేతిక కారణంతో నిలిచిపోయిన ఎంవి హర్షవర్ధన్ అండమాన్ నికోబార్కు వెళ్లాల్సిన షిప్ ఇదే. ప్రస్తుతం ఈ తెల్లవారుజామున దాదాపుగా 1 గంట తర్వాత విశాఖ తీరానికి చేరుకుంది. ఇది విశాఖ పోర్టులో ప్రస్తుతం దీన్ని ఇక్కడ పార్క్ చేసి ఉంచారు. అయితే సాంకేతికమైన ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ఆ ఇంజిన్ లోపాల సమస్య పరిష్కారం కాకపోవడంతో దీన్ని ఇక్కడికి వేరే షిప్ల సాయంతో విశాఖ పోర్టుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ప్రయాణికులు అంటే మొన్న 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు దీంతో బయలుదేరారు. అయితే కొంత దూరం ప్రయాణించినాక సాంకేతిక సమస్యతో నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే నిన్న ఎట్టకేలకు పోర్టు అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా స్పందించి ఎప్పటికప్పుడు షిప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడారు. అయితే ఇక్కడి నుంచి సాంకేతిక నిపుణులను కూడా పంపించినప్పటికీ కూడా దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో, అంటే సాంకేతికమైన సమస్య రెక్టిఫై కాకపోవడంతో దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి విశాఖ అంటే పోర్టుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే తెల్లవారుజాము నుంచి ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. దాదాపుగా 506 మంది ప్రయాణికులు సిబ్బందితో కలిపి 600 మంది ఈ షిప్లో ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ప్రయాణికులందరినీ కూడా ఈ షిప్ దగ్గర ఈ బెర్త్ మీదే కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా గత కొద్దిసేపటి క్రితమే బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు. కానీ అయితే షిప్పు కదులుతుందా లేదా అంటే సముద్రంలో నిన్నటి వరకు ఉన్నప్పటికీ కూడా అప్పుడు సాంకేతిక సమస్య అది క్లియర్ అవుతుంది, జనరేటర్ను బాగు చేస్తాం, దీన్ని ముందుకు పంపిస్తామని చెప్పినప్పటికీ కూడా అది సాల్వ్ అవ్వకపోవడంతో దాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇక్కడ పోర్టులో ఉంటారో ఆ సాంకేతిక నిపుణులతో మరొకసారి దీన్ని పరిశీలించి ఇది ఖచ్చితంగా ముందుకు మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఇంజిన్ ఇక్కడ రిపేర్ అవుతుంది అంటేనే చేస్తారు, లేదంటే షిప్ క్యాన్సిల్ చేస్తారు అనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే చాలామంది తమ టికెట్ ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అధికారుల నుంచి స్పందన అయితే కొంత తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ షిప్ ముందుకు వెళ్తుందా లేదంటే ఈ ప్రయాణాన్ని రద్దు చేసి వారి డబ్బులు వాళ్ళకి వాపస్ ఇస్తారా అనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి. మొత్తానికైతే కనుక దాదాపుగా రోజున్నర పైబడి సముద్రంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఎంవి హర్షవర్ధన్ షిప్ అయితే ఇక్కడ తీరానికి చేరుకుంది. అయితే ప్రయాణికుల్లో ఇంకా ఒక ఆందోళన అయితే ఉంది. తమ ప్రయాణం కొనసాగుతుందా లేదా ఇక్కడితో టికెట్లు వాపస్ ఇచ్చేసి అంటే క్యాన్సిల్ చేస్తారనేది మటుకు తెలియట్లేదు. అయితే దీనికి సంబంధించి సాంకేతిక సమస్యను పరిష్కారం అవుతుందా అనేది కూడా ఒక పోర్టు దగ్గర నుంచి అధికారిక సమాచారం అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రోజున్నర తర్వాత తీరానికి చేరుకున్న ఎంవి హర్షవర్ధన్ ఇక్కడ పోర్టులో అయితే వచ్చింది. ప్రయాణికులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో అశోక్, ఎన్టీవీ.